హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో అవార్డ్స్ ఫంక్షన్ అయితే జరగబోతుంది. ఇక మధ్యాహ్నం అలాగే రాత్రి జరిగే స్టార్ మాలో జరిగే ప్రతి సీరియల్ వాళ్ళు సీరియల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈ యొక్క స్టార్ మా పరివారానికి అయితే వచ్చేస్తున్నారు. వీళ్ళు రావడమే కాదండి, వీళ్ళకి మంచి మంచి అవార్డ్స్ కూడా ఇస్తున్నారు మన స్టార్ మా పరివారంలో. ఇక స్టార్ మా పరివారంలో ఇద్దరు యాంకర్స్ ఎవరో తెలుసు కదా. శ్రీముఖి అయితే ఒక చక్కగా కూర్చొని ఉంటుంది. ఇక యాంకరింగ్ చేసేది మన హరి అలాగే అవినాష్. వీళ్ళిద్దరూ చేసే హంగామా ఉంది చూడండి, అసలుకి చాలా అంటే చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. ఇక అర్జున్ అలాగే అనుమిత వీళ్ళిద్దరూ వచ్చి నిలబడినప్పుడు అక్కడ చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అని చదవడానికి ఇక హరి అయితే చక్కలాంటి అమ్మాయి చక్కలాంటి అమ్మాయి అని చెప్పేసి 2 సార్లు కూడా చక్కలాంటి అమ్మాయి అని చెప్పి చెప్తుంటాడు. తెలుగు వచ్చా రాదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ప్రతి ఒక్కరూ నవ్వుకోవడమే. అక్కడ 3 జతల్ని చూపిస్తారన్నమాట. అంటే ముగ్గురు సీరియల్లో జతల్ని చూపిస్తే ఇక బాలు వచ్చేసి ఏంటి అక్కడ నా జత లేదే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీముఖి బాలుని చూడగానే ఎంత మైమర్చిపోతుందో తెలుసు కదా అందరికీ. మన జత అక్కడ ఉండదులే అని చెప్పగానే ఇక హరి వచ్చేసి అవును మీ ఇద్దరి జత అమీర్పేటలో ఉంటుంది, ఆ ఫోటో వెళ్ళి అక్కడ వెళ్ళి చూసుకోపోండి అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక బాలుని చూడగానే బాలు ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడికైతే వచ్చేస్తారు సీరియల్లో వాళ్ళు. ఇక వాళ్ళని చూడగానే మన శ్రీముఖి చాలా అంటే చాలా మురిసిపోతూ ఇక మా బాలుని తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ స్టార్ మా అని చెప్పేసి అన్ని అవార్డ్స్ కూడా మీకే ఇచ్చేస్తాను నేను, ఇక ఇంకెవ్వరికి ఏమి ఇవ్వను అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక ప్రభాకర్ గారు వచ్చేసి ఇంకెందుకురా మనమంతా వెళ్ళిపోదాం, ఇక వీళ్ళ షోనే ఉంటుంది కదా, వీళ్ళిద్దరే మాట్లాడుకుంటూ వీళ్ళే అవార్డ్స్ ఇచ్చుకుంటూ ఉంటారులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సీరియల్లో బాలు గారి అమ్మగారు ఉంటారు కదా, ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఈసారి స్టార్ మాలో ఉండబోతుంది. నిజంగా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు ఆవిడ. అంటే నాకు తెలిసి ఆమె తమిళో కన్నడ యాక్టరో సంథింగ్. ఆమె నిజంగా చాలా బాగా చేస్తారనమాట. ముద్దుగా ఉంటారు కదా ఆమె. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్ని సీరియల్ నుంచి కొత్తగా చిన్ని అలాగే మహి వీళ్ళిద్దరూ అయితే ఉన్నారు కదా, ఎంత చూడముచ్చటగా ఉంటారో. పాత అమ్మాయి కంటే కొత్తగా చేస్తున్న ఈ అమ్మాయి మాత్రం చాలా బాగున్నారు వీళ్ళిద్దరు పేరు కూడా వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అవార్డ్స్ ఇవ్వాలి కదా, ఇక కళ్యాణ్ అయితే అడుగుతుంది నువ్వు అదే మిథున చెవి రింగులు ఉన్నాయి కదా, ఆ రింగు కింద వేలాడేవి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. అదేంటి అదొక క్వశ్చనా అని చెప్పేసి కళ్యాణ్ కామ్గా ఉంటే చూడు ఇప్పుడు మిగిలిన వాళ్ళని నేను ఎలా అడుగుతాను అని చెప్పేసి ఇక శ్రవణ్ని కృతిక అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. శ్రవణ్ ఇదిగో కృతిక నెక్లెస్ వేసుకున్నది కదా, దాంట్లో ఎన్ని డైమండ్స్ ఉంటాయి చెప్పు అనగానే 752 అని చెప్పేస్తాడనమాట. ఎస్ ఇది కరెక్ట్, 752 డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక చిన్ని మహి వీళ్ళిద్దరికి వచ్చేసి మహి నీకు వేరే క్వశ్చన్ అడుగుతాను, ఈ రొటీన్ క్వశ్చన్స్ కాకుండా నువ్వు ఏ దానికి ఏ ఫంక్షన్కి వచ్చావో చెప్పంటే నేను స్టార్ మా అవార్డ్ ఫంక్షన్కి వచ్చానని చెప్తే వావ్ సూపర్ రైట్ ఆన్సర్ అని చెప్తుంది. అంటే వీళ్ళందరినీ చాలా ఫ్రీగా ఉంచేదానికి చాలా చిన్న క్వశ్చన్స్ అడుగుతూ వీళ్ళని అయితే చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. నిజంగానే కొత్త వాళ్ళైనా లేదు పాత వాళ్ళని లేదు కానీ శ్రీముఖి మాత్రం అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటుంది. అందరినీ మాట్లాడించి వాళ్ళకి షై ఉన్నా కానీ అది తీసేసేదానికి పాపం చాలా అంటే చాలా ట్రై చేసి అందరితో మాట్లాడించి చాలా బాగా అనిపిస్తుంది శ్రీముఖి యాంకరింగ్ మాత్రం. ఇక నెక్స్ట్ బాలుని చూడగానే ఒక లాంటి సిగ్గు అయితే ఏర్పడిపోతుంది కదా. ఇక బాలు అలాగే శ్రీముఖి కాసేపు అయితే అలా మాట్లాడుకుంటూ ఉంటారు దీంట్లో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్రహ్మముడి సీరియల్ నుంచి ఇక మన కావ్య అయితే వచ్చేసింది. అదేనండి మన దీపిక వస్తుంది కానీ మానస్ అయితే అస్సలు రావట్లేదు. మేబీ స్టార్ మాలో తను ఇక ప్రోగ్రామ్స్కి రాకూడదు అనుకున్నారో లేదంటే పిలవట్లేదో తెలియట్లేదు కానీ తను ఎప్పుడైతే జబర్దస్త్లోకి వెళ్ళి అక్కడ యాంకరింగ్ చేస్తున్నాడో జబర్దస్త్లో అప్పటి నుంచి స్టార్ మా వాటిల్లో కూడా తనైతే కనిపించట్లేదు. ఇప్పుడు దీపిక ఒకటే వచ్చింది కానీ తనతో పాటు మానస్ అయితే రాలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కార్తీక దీపం సీరియల్ నుంచి ఇక జోష్న అయితే వచ్చేస్తుంది. ఇక మన హీరోయిన్ అయితే ఇద్దరు కనిపించలేదు. అంటే కొన్ని సీరియల్స్ నుంచి ఇద్దరు మాత్రమే వచ్చినట్టున్నారు, మిగిలిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ అయితే వచ్చేసారు. వీళ్ళలో ఎవరి పేరు బాగుందో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.